నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఎడ్యుకేషన్ సెక్టర్లో విట్ ఉంది ఆల్రెడీ, ఎస్ఆర్ఎం ఉంది, అమృత ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ. కానీ కొత్తగా బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఎక్స్ఎల్ఆర్ఐ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వేరియస్ అదర్ మేజర్ ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్. అండ్ ప్రతి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న తక్షణమే విత్ ఇన్ 1 year దే ఆర్ ఫిల్లింగ్ 1 million square feet, 2 million square feet దే ఆర్ కన్స్ట్రక్టింగ్. ఎందుకంటే వాళ్ళ మజిల్ పవరు, మనీ పవరు అండ్ దేర్ కమిట్మెంట్ ఈజ్ వెరీ హై. సో ఇంత నాకు తెలిసినంత వరకు ఒకే చోట ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ విల్ నెవర్ కమ్ టుగెదర్. ఎయిర్ కండిషన్డ్ హాస్టల్స్ ఉన్నాయి. మీరు నేను చదువుకునేటప్పుడు ఏమున్నాయి? అంత బూత్ బంగ్లాలాగా ఉండే హాస్టల్. ఇప్పుడు ఎయిర్ కండిషన్ హాస్టల్ ఇస్ నాట్ ఎ జోక్. అంటే ఏంటి? ద బెస్ట్ టాలెంట్, యూత్ టాలెంట్. పేరెంట్స్ ఆల్సో విల్ ఎంకరేజ్. నెక్స్ట్ క్వశ్చన్, మనాళ్ళు అంత హీరోస్ కదా, మామూలుగా మాట్లాడరు. ఏదైనా చేయండి, ఇదేంటి నెక్స్ట్ ఏంటి నాకేంటి అని అంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిందండి, జాబులు రావాలి కదండి. మావాడు బెంగళూరు ఎందుకు వెళ్తాడు, మావాడు చెన్నై ఎందుకు వెళ్ళాలి, మావాడు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలంటారు. దట్ ఈస్ వేర్ వెరీ స్మార్ట్ ద సీఎం ఈజ్ సే స్మార్ట్ ఇండస్ట్రీ విల్ కమ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ విల్ కమ్, బ్యాంకింగ్ విల్ కమ్ అండ్ ఆల్ అదర్ నాలెడ్జ్ ఇండస్ట్రీస్ విల్ కమ్ టు అమరావతి.